హాయ్ ఐ లవ్ యూ హాయ్. ఈ యాక్టివిటీ చేయడానికి మనకు కావాల్సిన ఒక సౌండ్ ఫైల్ మాత్రమే అండి. ఈ సౌండ్ ఫైల్ మనం బాగా చెప్పేస్తావు, మరేం మాట్లాడేదా చిట్టి. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ జర్నీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ కంటెంట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామంటే బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఈకోయిక్ సెన్సరీ మెమరీ గురించి అండి. మెమరీస్ లో చాలా టైప్స్ ఉంటాయి, లైక్ ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ఇమేజ్ ని చూసాం అనుకోండి, ఆ ఇమేజ్ లో ఉన్నటువంటి కంటెంట్ ఏమైతే ఉంటుందో అది మనం అస్సలు మర్చిపోం అనమాట. చాలా కాలం వరకు దాన్ని గుర్తుంచుకుంటాము. ఈవెన్ అది ఎప్పుడు అడిగినా సరే మనం టక్కమని నిద్దట్లో అడిగినా సరే టక్కమని చెప్పేసేలా ఉంటుంది అనమాట. అంతగా మన బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. సో అదంతా కూడా ఏంటంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అది ఉంటుంది. అలాగే కొంతమందిలో స్పేషియల్ మెమరీ అనేది ఎక్కువగా ఉంటుందండి. స్పేషియల్ మెమరీ అంటే ఏంటంటే ఏదైనా మన కొత్త లొకేషన్కి వెళ్ళామనుకోండి, ఆ లొకేషన్ అటువంటి కొత్త లొకేషన్ అటువంటి ప్లేసెస్ని వాటిని గుర్తుంచుకోవడం, ఇవన్నీ కూడా స్పేషియల్ మెమరీ ఎక్కువగా ఉన్న వాళ్ళ ఉంటుందండి. అండ్ అలాగే ఇంకొంతమందిని చూసేసరికి న్యూమోనిక్ మెమరీ ఆర్ నెంబర్ మెమరీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మెమరీ అంటే ఏంటి, లైక్ ఈ మెమరీ ఎక్కువగా ఉన్న వాళ్ళు లాంగ్ లిస్ట్ ఆఫ్ డేటాని గుర్తుంచుకుంటారు. లైక్ ఎలా అంటే అన్ఫెమిలియర్ నేమ్స్ కానీ, లేదంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్, లైక్ ఎలా అంటే ఫోన్ నెంబర్స్. కొంతమంది చూడండి ఫోన్ నెంబర్ మొత్తం కూడా గుర్తుంచుకుంటారు. సో అదంతా ఎలా జరుగుతుందంటే వాళ్ళకి న్యూమోనిక్ మెమరీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ కంటెంట్ అంతా కూడా వాళ్ళు నీట్గా గుర్తుంచుకుంటారు. సిమిలర్ గా ఎకోయిక్ మెమరీ లాగా, ఎకోయిక్ మెమరీ అనేది సెన్సరీ మెమరీలో ఒక పార్ట్ అండి. మన పిల్లలు ఏం వింటారో ఏం చూస్తారో ఆ విషయాలన్నీ కూడా చాలా కాలం వరకు అది గుర్తుంచుకుంటారండి. ఈవెన్ అది మనం మాట్లాడే మాటలు అవ్వచ్చు, ఏదైనా రైమ్ అవ్వచ్చు, ఏదైనా ఒక సాంగ్ అవ్వచ్చు, లేదు ఏదైనా బుక్ మనం చదువుతున్నప్పుడు ఆ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే వాళ్ళు చాలా కాలం వరకు గుర్తుంచుకుంటారు. ఈ యాక్టివిటీ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా సూటబుల్ అవుతుంది. అది మీ బేబీ 0 months నుంచి 2 years వరకు కూడా యూజ్ చేయొచ్చు. అలాగే 2 years ప్లస్ అయినా కూడా ఈ యాక్టివిటీ మనం వాళ్ళతో చేయించవచ్చండి. ఈ యాక్టివిటీ చేయడానికి మీకు కావాల్సిన కూడా ఒక సౌండ్ ఫైల్ మాత్రమే అండి. ఆ సౌండ్ ఫైల్ ఏదైనా సరే అవ్వచ్చు, లైక్ రైమ్ అయినా మీరు తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే మీరు ఆ రైమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా అది చాలా ఈజీగా ఉండాలి. అది మీరు ఎందుకంటే ఆ సౌండ్ ఫైల్ లేకుండా మీరు ఆ సాంగ్ ని పాడే విధంగా ఉండాలన్నమాట. అలాంటిది మీరు సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఈజీగా ఉండేది, అర్థమయ్యేలా ఉండేది ఇలాంటిది మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ సౌండ్ ఫైల్ ప్లే చేస్తూ, ఆ సౌండ్ ఫైల్ మీరు ఎలా ప్లే చేయాలంటే మీ ఇంట్లో ఏదైనా స్పీకర్ కానీ, లైక్ మీ ఇంట్లో ఏదైనా బ్లూటూత్ కానీ, స్పీకర్ కానీ, అలెక్సా కానీ ఇలాంటివి ఏదైనా ఉంటాయి కదా, సో అందులో మీరు ప్లే చేయండి తప్ప మీరు ఫోన్లో కానీ లేదంటే టీవీలో కానీ ఇలా ప్లే చేయొద్దు. ఎందుకు అలా చెప్పానంటే మీరు ప్లే చేసేటప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే అది ఆ వాయిస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ముందు వాళ్ళు కనిపెట్టిన తర్వాత మిగతాది మీరు చెప్పేది వాళ్ళు వినడానికి ట్రై చేస్తారు. సో ఏంటంటే ది బెస్ట్ అంటే స్పీకర్, ఏమైనా స్పీకర్స్ లాంటివి పెట్టుకోండి. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకోండి. వాళ్ళకి ఏ డిస్ట్రాక్షన్స్ కూడా లేకుండా చూసుకోవాలి. లైక్ ఆ టైంలో ఎవరు ఫోన్లో మాట్లాడడం కానీ, లేదు అంటే ఫైటింగ్స్ చేయడం కానీ, లేదు టీవీ పెట్టుకోవడం, లేదంటే అదర్ ఇంకా ఏ డిస్ట్రాక్షన్స్ కూడా వాళ్ళు లేకుండా చూసుకోండి. మీ బెస్ట్ ఒక రూమ్లోకి వెళ్ళిపోండి, ఆ రూమ్లో లాక్ పెట్టేసుకోండి, సైలెంట్గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మీరు ఈ రైమ్ని ప్లే చేయండి. రైమ్ని ప్లే చేస్తూ దాంతో పాటు మీరు కూడా పాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఆ పాటని మీరు పాడుతూ మధ్యలో లాంగ్ పాజ్ ఇవ్వండి. కానీ మీకు లాంగ్ పాజ్ ఎందుకు ఇమ్మని చెప్తున్నానంటే, లాంగ్ పాజ్ మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఆ సాంగ్ ని వినుంటారు. సో మనం ఇంకోసారి ఆ సాంగ్ ని ప్లే చేసేటప్పుడు వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ నెక్స్ట్ ఏం వస్తుంది అనేది వాళ్ళ మైండ్ లో గెస్ చేస్తారు. అండ్ అది మళ్ళీ రీకాల్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు, దాన్ని మనకి చెప్పడానికి కూడా ట్రై చేస్తారు. ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే మీరు చెప్తున్నారండి మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంకా మాట్లాడడం కూడా రాదు, అలాంటప్పుడు వాళ్ళు ఎలా మాకు నెక్స్ట్ ఎలా పాడతారు, నెక్స్ట్ ఏం వస్తుందో వాళ్ళు ఎలా చెప్తారు మాకు అనే డౌట్ రావచ్చు. ఏంటంటే వాళ్ళకి మాట్లాడడం రాకపోవచ్చు, బట్ ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఏం వస్తుందో చెప్పే కెపాసిటీ ఉంటుంది. లైక్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళ ఐస్ లో మనం చూడొచ్చు. మనం నెక్స్ట్ ఏం వస్తుంది అనేది వాళ్ళ ఐస్ లో ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్తారు, హ్యాండ్ మూమెంట్ ఇస్తారు, లైక్ స్మైల్, ఇలా ఏదైనా సరే వాళ్ళు ఇస్తారనమాట.
అలా ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే వాళ్ళకి ఇది అంటే ఈ యాక్టివిటీ పైన ఇంట్రెస్ట్ ఉంది, మనం కంటిన్యూ అవ్వచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ వాళ్ళకి చిన్న చిన్న సైన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది మనం స్టార్టింగ్ ఇది మనం ఎక్కువగా చేయించకూడదండి. ఒక 2 times 3 times చేయించండి సరిపోతుంది. ఒక సెషన్ గా మనం ఒక 2 times 3 times చేయించండి సరిపోతుంది. ఈ పిల్లలు ఇంకా దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే మీరు 3 times కాకుండా 4-5 times కూడా మీరు చేసి చూపించొచ్చండి. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని గుర్తుంచుకోవాలి, మనం రిపీటెడ్ గా చేసామనుకోండి వాళ్ళకి బోర్ కొడుతుంది. నెక్స్ట్ ఇంకొకసారి మనం ప్లే చేసినా సరే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళకి ఎందుకంటే నచ్చదు, వాళ్ళు బోర్ కొట్టేసింది ఇంకేం చూస్తారు, వాళ్ళు చూడరు కదా. సో అదనమాట. ఈ యాక్టివిటీ చేయించడానికి 4 రూల్స్ అనేవి ఉన్నాయండి. ఆ 4 రూల్స్ ఏంటి అంటే కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అవి. ఫస్ట్ వన్, కీప్ ఇట్ షార్ట్. సెకండ్, అప్రోప్రియేట్ ప్లే టైం. థర్డ్, స్టాప్ టెస్టింగ్. ఫోర్త్, స్టాప్ రిపీటింగ్. ఓకే, ఈ పిల్లలు మరీ చిన్నపిల్లలు అయ్యారనుకోండి ఫుల్ సాంగ్ వాళ్ళకి వినటానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సాంగ్ని సగం ప్లే చేయండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది మొత్తం యాక్టివిటీ కూడా ఒక 40 to 50 seconds లోపు మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, మరీ ఎక్కువ చేయొద్దు, ఇన్ కేస్ మీ పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే తప్ప. ఓకేనా, నేను మీకు కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. టిప్స్ ఏంటంటే పిల్లలకి మనం సాంగ్ ప్లే చేసే ముందు మనం ఏ సాంగ్ అయితే ప్లే చేస్తున్నామో ఆ సాంగ్ యొక్క నేమ్ అనేది వాళ్ళకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయండి. లైక్ ఏంటంటే ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. ఇప్పుడు నేను మా పాపకి డేస్ ఆఫ్ ద వీక్ నేర్పిద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఫస్ట్ ఏంటంటే ఆద్య ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డేస్ ఆఫ్ ద వీక్స్ చూద్దామా అని అడుగుతా. సరే ఓకే ఎగ్జైట్మెంట్ చెప్తుంది. సో అప్పుడు నేను మండే ట్యూస్డే అని చెప్పేసి నేను చెప్పడం స్టార్ట్ చేస్తాను. సో అలా అన్నమాట. పిల్లలు యాక్టివ్గా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ ఫుడ్ తినడం అయిపోయి మంచిగా ఆడుకుంటున్నారు, స్లీప్ రొటీన్ అయిపోయింది, అలాంటప్పుడు యాక్టివిటీస్ చెప్పించని ట్రై చేయండి. అంతేగాని పిల్లలు క్రాంకీగా ఉన్నప్పుడు బాగా ఏడుస్తున్నప్పుడు మనం ఫోర్స్ చేసి యాక్టివిటీ చేయించడానికి మాత్రం అసలు ట్రై చేయకండి, వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పోతుంది. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే పిల్లలు ఈ యాక్టివిటీ చేయడానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించకపోయినట్లయితే నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోండి. అంతేకాని ఈ యాక్టివిటీ మీరు చేయాల్సిందని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేసి చేయించడం అనేది చేయొద్దు. ఈ యాక్టివిటీ పిల్లలకి ఓన్లీ వీక్స్ నేమ్స్ నేర్పించడం మాత్రమే కాదండి, మెయిన్ పర్పస్ ఏంటంటే ఎక్కువ సెన్సరీ మెమొరీని ఒక స్పెసిఫిక్ సాంగ్ ని యూజ్ చేసి డెవలప్ చేయడం మాత్రమే ఈ యాక్టివిటీ యొక్క ఉద్దేశం. సేమ్ ఈ సాంగ్ వింటున్నప్పుడు పిల్లలకి ఈ సాంగ్ అనేది చాలా కొత్త, సో వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. రిపీట్ గా మనం చెప్తూ ఉండాలి. లైక్ ఈసారి వినలేదు, నెక్స్ట్ టైం ఇంకా కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ యాక్టివ్గా ఉన్నప్పుడు మళ్ళీ చెప్పండి. అలా ఒక 4-5 times మీరు చేశారంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఈ సాంగ్ వినేటప్పుడు పిల్లలకి చాలా కొత్త కదా, సో వాళ్ళకి అంతగా అర్థం కాకపోవచ్చు అండ్ మీకు కూడా అర్థం కాకపోవచ్చు. మీరు అలా కంటిన్యూగా చేస్తున్న కొద్దీ మీకు ఆటోమేటిక్గా ఆ సాంగ్ మీకు అలవాటు అయిపోతుంది అండ్ అలాగే మీ బేబీస్కి కూడా అలవాటు అయిపోతుంది. నేను ఆదితో చేసేటప్పుడు తను ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూసేసేయండి. Johnny, Johnny, is Papa. Eating sugar, no Papa. No, Papa. Telling lies, no Papa. Open your mouth. Ha ha ha. Twinkle chikama. Amma kattinda. Katakila. Pandu techawa. Gitla పెట్టావా? గుట్టుకు మింగేసావా? నువ్వే చెప్పావా? గుట్టుకు మింగేసావా? నెక్స్ట్ వీక్ కనుక మీ పిల్లల్లో ఈ ఎకోయిక్ సెన్సరీ మెమొరీ అనేది డెవలప్ చేయడం మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. And once again, thank you so much for watching this video. Take care and bye-bye. రేపు నేను మీ పిల్లలకి మ్యూజిక్ పైన ఎలా ఇంట్రెస్ట్ తెప్పించాలి ఎర్లీ ఏజ్ నుంచి అనేది నేను నెక్స్ట్ కాన్సెప్ట్గా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చే వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ సాంగ్ నేమ్ అనేది ముందు చెప్పండి. హియర్ షీ ఈస్. వచ్చేసావా మళ్ళీ? అమ్మా మళ్ళీ వచ్చేసావా? సరే ఇప్పుడు ఎక్కడికి వరకు వచ్చాను?